హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ బాలు. యు ఆర్ వాచింగ్ బాలు టెక్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం యూట్యూబ్ ఛానల్ని ఏ విధంగా డిలీట్ చేయాలో తెలుసుకుందాం. చూడండి, చాలామంది యూట్యూబ్ ఛానల్స్ అనేవి క్రియేట్ చేస్తుంటారు. అవి బాగా రన్ అవ్వడం లేదని కానీ, లేదంటే కొత్త ఛానల్ అనేది స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో కానీ, లేదంటే వ్యూస్ ఎక్కువ రావడం లేదని కానీ యూట్యూబ్ ఛానల్ అనేది పర్మనెంట్గా డిలీట్ చేసేయాలనేసి అనుకుంటారు. అయితే అది ఎలా డిలీట్ చేయాలనేది ఈరోజు మనం చూద్దాం. దానికోసం మీరు క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి మీ యూట్యూబ్ ఛానల్ అనేది ఏ అకౌంట్తో లింక్ అయి ఉందో ఆ జీమెయిల్ అకౌంట్తో లాగిన్ అయిపోండి. లాగిన్ అయిపోయిన తర్వాత మీరు యూట్యూబ్ స్టూడియో అని టైప్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మీకు ఇక్కడ వెబ్సైట్ కనిపిస్తుంది. యూట్యూబ్ studio.youtube.com అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీ యూట్యూబ్ ఛానల్ డాష్బోర్డ్లోకి వెళ్ళిపోతారు. ఈ విధంగా ఛానల్ డాష్బోర్డ్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ సెట్టింగ్స్ అని ఉంటుంది. ఈ సెట్టింగ్స్ పైన క్లిక్ చేయండి. సెట్టింగ్స్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మీకు జనరల్ సెట్టింగ్స్, ఛానల్ సెట్టింగ్స్ అని ఉంటుంది. ఈ ఛానల్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇందులో బేసిక్ ఇన్ఫో ఉంటుంది. నెక్స్ట్ అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ అని ఉంటుంది. ఈ అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి, సెట్టింగ్స్ అన్నీ ఉంటాయి. ఇది స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తే లాస్ట్లో మేనేజ్ యూట్యూబ్ అకౌంట్ అని ఉంటుంది. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ మళ్ళీ సెట్టింగ్స్ అనేవి ఉంటాయి. ఇందులో లెఫ్ట్ సైడ్ అడ్వాన్స్డ్ సెట్టింగ్ అని ఉంది కదా, ఈ అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ ఛానల్ యూజర్ ఐడి, ఛానల్ ఐడి, మూవ్ ఛానల్ అని లాస్ట్లో డిలీట్ ఛానల్ అని ఉంది. ఈ డిలీట్ ఛానల్ కిందన డిలీటింగ్ యువర్ యూట్యూబ్ ఛానల్ విల్ నాట్ క్లోజ్ యువర్ గూగుల్ అకౌంట్. అంటే ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ను డిలీట్ చేసినంత మాత్రాన గూగుల్ అకౌంట్ అనేది డిలీట్ అయిపోదు. దానికి సంబంధించిన ప్రొడక్ట్స్ అన్నీ ఆటోమేటిక్గా రన్ అవుతాయని చెప్తుంది. అంటే జీమెయిల్ అని కానీ, లేదంటే గూగుల్ ప్లస్, లేకపోతే గూగుల్ మీట్, ఇలాంటివి ఉంటాయి కదా, ఇవన్నీ రన్ అవుతాయి. ఈ ఓన్లీ ఈ యూట్యూబ్ ఛానల్ మాత్రమే డిలీట్ అయిపోతుందని చెప్తుంది. ఇక్కడ చూడండి, ఈ డిలీట్ ఛానల్ మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చూడండి, హైడ్ ఆర్ డిలీట్ యువర్ కంటెంట్ ఫ్రమ్ యూట్యూబ్ అని అడుగుతుంది. మీ కంటెంట్ని హైడ్ చేయాలా లేదంటే డిలీట్ చేసేయాలా అని అడుగుతుంది. ఇక్కడ మీరు ఏదైతే అది చూజ్ చేసుకోండి. ఐ వాంట్ టు హైడ్ మై ఛానల్ అంటే ఛానల్ అనేది టెంపరీగా హైడ్ అయిపోతుంది. ఇందులో ఆప్షన్స్ కూడా ఇచ్చాడు చాలా, లైక్స్, సబ్స్క్రైబర్స్ ఇవన్నీ హైడ్ అయిపోతాయి, ప్రైవేట్లోకి వెళ్ళిపోతాయని. ఓకేనా. నెక్స్ట్ అలా కాకుండా ఐ వాంట్ టు పర్మనెంట్లీ డిలీట్ మై కంటెంట్ అని ఉంది. చూడండి, ఐ వాంట్ టు పర్మనెంట్లీ డిలీట్ మై కంటెంట్, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేస్తే ఇక్కడ ది ఫాలోయింగ్ విల్ బి పర్మనెంట్లీ డిలీటెడ్ అని ఉంది. దీని మీద క్లిక్ చేయండి. కామెంట్స్, రిప్లైస్, యూట్యూబ్ గిఫ్ట్, సెట్టింగ్స్, సెర్చ్ హిస్టరీ అన్నీ డిలీట్ అయిపోతాయి. నెక్స్ట్ ఎనీ పెయిడ్ సబ్స్క్రిప్షన్ దట్ యూ ఓన్, ఎగ్జాంపుల్ యూట్యూబ్ ప్రీమియం, యూట్యూబ్ టీవీ ఛానల్ మెంబర్షిప్ విల్ బి క్యాన్సిల్డ్. అంటే మీరు ఈ యూట్యూబ్కి సంబంధించిన యూట్యూబ్ టీవీ కానీ, లేదంటే ఏవైనా సబ్స్క్రిప్షన్స్ ఇవన్నీ తీసుకుంటే అవన్నీ క్యాన్సిల్ అయిపోతాయని చెప్తుంది. యూ విల్ స్టిల్ హ్యావ్ యాక్సెస్ అంటిల్ ది ఎండ్ ఆఫ్ ది యువర్ బిల్లింగ్ సైకిల్. బిల్లింగ్ సైకిల్ ఎండ్ అయినంత వరకు ఉంటాయి. ఆ తర్వాత ఆటోమేటిక్గా అన్నీ డిలీట్ అయిపోతాయని చెప్తుంది. ఇక్కడ డిలీట్ మై అకౌంట్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి అడుగుతుంది. టైప్ యువర్ ఈమెయిల్ ఐడి. ఈమెయిల్ ఐడి అయితే టైప్ చేసేద్దాం. ఈమెయిల్ అయితే టైప్ చేసి డిలీట్ మై కంటెంట్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే చూడండి, ఈ విధంగా వచ్చింది. రిమూవ్ యూట్యూబ్ కంటెంట్ అని వచ్చింది. యువర్ కంటెంట్ ఈజ్ బీయింగ్ డిలీటెడ్ అని వచ్చింది. మీ కంటెంట్ ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది అని వచ్చింది. యువర్ కంటెంట్ ఈజ్ ఇన్ ప్రాసెస్ ఆఫ్ బీయింగ్ పర్మనెంట్లీ డిలీటెడ్. యూజువల్లీ దిస్ టేక్స్ ఏ ఫ్యూ మినిట్స్ బట్ కెన్ టేక్ టు ఏ కపుల్ ఆఫ్ డేస్ ఇఫ్ యూ హ్యావ్ ఏ లాట్ ఆఫ్ కంటెంట్. అంటే ఒకవేళ మీ ఛానల్కి సంబంధించి చాలా ఎక్కువ కంటెంట్ ఉన్నట్లయితే కొంచెం టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది. ఏ విధమైన కంటెంట్ ఎట్ లేకపోతే అది తక్కువ టైంలో మీ ఛానల్ అనేది పర్మనెంట్గా డిలీట్ అయిపోతుంది అని చెప్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా యూట్యూబ్ ఛానల్ని మీరు
పర్మనెంట్గా డిలీట్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.